అందరికీ నమస్కారం. భాగవత కథలు 12వ రోజుకి స్వాగతం. శ్రీకృష్ణుని మధురా ప్రవేశం. అక్రూరుడు సరే అని నగరంలోనికి పోయి కంసునికి బలరామకృష్ణులు వచ్చిన వార్త విన్నవించి తన గృహానికి వెళ్ళాడు. ప్రొద్దు పడమట వాలుతూ ఉండగా కృష్ణుడు బలరాముడు గోపాలులతో కలిసి నగర శోభ చూడడానికి బయలుదేరారు. కోట, దాని చుట్టూ ఉన్న కందకం, బురుజులు, వానిపై పతాకాలు, మేడలు, మిద్దెలు, తీర్చిదిద్దిన వీధులు, తిరుగాడే రథాలు, గుర్రాలు అన్నీ చూస్తూ వెళ్ళారు. పేదజనులు గుంపులు గుంపులుగా ఒకరినొకరు రండి రండి అని కేకలేసుకుంటూ నందయశోదల తపఫలం, గోపికల ప్రభు వల్లభుడు, లక్ష్మీపతి దయాసాగరుడు, యోగులు దర్శనం కాంక్షించే పెన్నిది అయిన శ్రీహరి వస్తున్నాడు అని ఆ స్వామిని కన్నుమూయకుండా అతని మనోహర దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ తన్మయత్వం చెందారు. ఆ నగరంలోని శ్రేష్ఠులు పెక్కు సుగంధ ద్రవ్యాలు, పూలు, పండ్లు తెచ్చి ఆ బలరామకృష్ణులకు అర్పించి వారిని పూజించారు. ఆ సమయంలో నగర బహిద్వారము నుండి ఒక రజకుడు చలువ చేసిన బట్టల మూటతో వస్తూ ఉండడం చూచి శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు: ఓ ఈ రజక శ్రేష్ఠ, మేము రాజుగారి బంధుజనం వారము. నీ మూటలో మంచి బట్టలు తీసి మాకివ్వు. మాకు మందలో ఇంత మంచి బట్టలు ఉండవు. మేము రాజుగారికి అల్లుళ్ళ వరుస వారము. నీకు శుభం కలుగుగాక అన్నారు. దానికి ఆ చాకలి కోపంతో వెటకారంగా ఇలా అన్నాడు: ఏమేమి, రాజుగారి దుస్తులు మీకివ్వాలా? వీటిని ఎలా ధరించాలో కూడా మీకు తెలియదు. పాలు పెరుగు తినమరిగి ఒళ్ళు క్రొవ్వెక్కి ఉన్నారు. దూరంగా పొండి. కంసమహారాజుకి ఈ సంగతి తెలిస్తే మీరు ప్రాణాలతో ఉండరు. పొండి అన్నాడు. దానితో కోపం వచ్చిన శ్రీకృష్ణుడు అరచేతితో వాడి మెడ మీద కత్తివేటుగా కొట్టడంతో వాడి మెడ తెగి తల నేల మీద వ్రాలింది. అది చూచి వాని వెంట వస్తున్న చాకళ్ళు మూటలు అక్కడే పడవేసి తలో దిక్కుకి పారిపోయారు. బలరామకృష్ణులు ఆ మూటలోని మంచి మంచి దుస్తులు కొన్ని తాము ధరించి మిగిలినవి గోపాలకులకు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇంతలో ఒక సాలెనాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడే నేత పూర్తయిన రంగుల బట్టలు, కొన్ని ఆభరణాలు వారికి సమర్పించాడు. వాటిని స్వీకరించిన శ్రీకృష్ణుడు అతనికి దివ్య రూపము, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాడు. తరువాత సుధాముడు అనే పువ్వులతో మాలలు కట్టేవాని ఇంటికి వెళ్ళారు. అతడు పరమభక్తితో కృష్ణుని పూజించి పరిమళభరితమైన మనోహరములైన పూలమాలలు సమర్పించి ఇలా అన్నాడు: స్వామి, నీ పాదకముల సేవ చేస్తూ, నీ పాదభక్తులతో సాంగత్యం చేస్తూ, నీ సృష్టి అయిన సర్వప్రాణులందు దయ కలిగేలా నన్ను అనుగ్రహించు స్వామి అన్నాడు. శ్రీకృష్ణుడు అవి అన్నీ ఇస్తూ అడగకుండానే అతనికి తేజోబలాలు, అఖండ సంపదలను ఇచ్చి రాజవీధిలోనికి వచ్చి ముందుకు సాగాడు. ఎదురుగా ఒక మరగుజ్జు అయిన త్రివక్ర అనే వనిత అంగరాగాలు తీసుకుని వస్తూ కనిపించింది. కృష్ణుడు ఆమెను పలకరించి, ఓ సుందరి, ఆ అంగరాగాలు ఎవరి కోసం? అవి మాకు సమర్పిస్తే నీ వంకరలు పోయి నీవు అందగత్తెవు అవుతావు అన్నాడు. ఆమె కూడా, ఓ సుందరాంగా, నేను కంసదాసిని. అంతా నన్ను కుబ్జా అంటారు. ఈ అంగరాగాలు కంసమహారాజు కోసం. కావాలంటే నీవే తీసుకో అని వాటిని స్వామికి అర్పించింది. అవి స్వీకరించిన కృష్ణుడు ఆమెను అనుగ్రహింపదలచి ఆమె పాదాలపై తన పాదాలు మోపి, చుబుకం క్రింద దవడల కింద చేతులు మోపి పైకి ఎత్తి చక్కదిద్దాడు. ఆమె అపురూప సుందరిగా మారి నునుసిగ్గుతో చక్కనయ్య మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. కానీ కృష్ణుడు, సుందరి, తప్పక వస్తాను. కొన్ని అత్యవసరమైన పనులున్నాయి. తీరగానే మీ ఇంటికి వస్తాను అని అనుగ్రహించి ముందుకు సాగాడు. దారికి ఇరువైపులా పేదజనులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ వారిని అనుగ్రహిస్తూ క్రమేణా ధనుస్సాలను సమీపించాడు. రాజుగారి ధనుస్సాలలో ఇంద్రధనుస్సును తలపించే గొప్ప విల్లు ఉంది. ఎందరో బలశాలులు కలిసి గాని దానిని ఎత్తలేరు. అంత మహాభారం గల ఆ ధనుస్సును శ్రీకృష్ణుడు అవలీలగా ఎత్తి వంచి నారి బిగించి ధనుష్టంకారం చేసేసరికి అది పెళ్ళుమని పెద్ద శబ్దంతో విరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ శబ్దానికి భూమి ఆకాశాలు దద్దరిల్లాయి.
ఆ శబ్దకాఠిన్యానికి అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటున్న కంసుడు అదిరిపడి అట్టి కఠోర ధ్వనికి హేతువేమిటో తెలుసుకుని రమ్మని కొందరు ఆంతరంగిక భటులను పంపాడు. ధనుస్సాలకు రక్షక భటులైన వీరులు ఎవడీ బాలుడు విల్లు అవలీలగా విరిచివేశాడు. ఈ సంగతి రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో, వీడి గర్వం అణిచి బుద్ధి చెప్పాలి అని అంతా కలిసి రామకృష్ణులను వెంటనే చుట్టుముట్టారు. కానీ వీరాది వీరులైన వారు ఇద్దరూ వారి మదం అణిచి అందరినీ అవలీలగా సంహరించారు. కంసమహారాజుకి ఆ రాత్రి కంటికి కునుకులేదు. తన నగరంలో బలరామకృష్ణులు ప్రవేశించిన లగాయతు వారు చేసిన సాహస కృత్యాలు వినేసరికి మృత్యుభయంతో అతనికి వణుకు పట్టుకుంది. అతనికి మృత్యు లక్షణాలు వరుసగా కనిపించసాగినవి. చెవులు మూసుకుంటే ప్రాణఘోష వినిపించటం లేదు. నీటిలో కానీ అద్దంలో కానీ తన ప్రతిబింబం చూసుకుంటే శరీరం పైన తల కనిపించడం మానివేసింది. నాసికపై చేయి చేర్చి చూస్తే గ్రహాలు నక్షత్రాలు రెండు రెండుగా కనిపించసాగాయి. ఎటు చూసినా దుర్నిమిత్తాలే. కన్ను మూస్తే పీడకలలు. అలా రాత్రి అతి కష్టం మీద గడిపి తూర్పున సూర్యుడు ఉదయించేసరికి పరిచారకుల మేలుకొలుపుతో లేచి కాలకృత్యాలు తీర్చుకున్న పిదప సభామంటపానికి చేరి సింహాసనం మీద ఆసీనుడైన వాడు. కానీ భయపీడితుడైన గుండెను మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయాడు. నిర్ణయించిన సమయానికి చాణూర, ముష్టికాది మల్లురు, ఇతర వీరులు అందరూ సభలోనికి వచ్చి కంసునికి నమస్కరించారు. నందాది గోపకులు తాము తెచ్చిన కానుకలు అన్నీ కంసునికి సమర్పించారు. అంతలోనే మల్ల యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి మల్ల దుందుబి మ్రోగింది. ఆ శబ్దం విన్న బలరామకృష్ణులు అచ్చటికి వస్తుండగా ముఖద్వారం వద్ద మావటి ఒకడు కువలయాపీడనం అనే ఏనుగును వారి మీదకి త్రోలాడు. శ్రీకృష్ణుడు కువలయాపీడమును సంహరించుట. మావటివాడు కువలయాపీడమనే ఏనుగును సరాసరి శ్రీకృష్ణుని వైపు తోలాడు. అది గీంకారముతో తొండమును చాచి శ్రీకృష్ణుని పట్టుకుంది. రాహుగ్రస్తుడై విడివడిన సూర్యుని వలె ఆ ఏనుగు పట్టును తప్పుకొని దాని కాళ్ల మధ్య నుంచి తప్పుకొని శ్రీకృష్ణుడు దాని దంతములను పట్టుకొని ఎగిరి దాని కుంభస్థలం బ్రద్దలయ్యేటట్లు ముష్టిఘాతం చేశాడు. ఆ దెబ్బకు తల పగిలి బలమైన ఆ ఏనుగు నేల క్రూలి పీనుగు అయింది. బలరామకృష్ణులు దాని దంతాలను పెరికి భుజాలపై ఉంచుకొని బయలుదేరారు. వారిని చూచి వీరులు భయపడినారు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులను సంహరించుట. వెంటనే చాణూరుడు ఆ వీరబాలకులను ఉద్దేశించి అన్నాడు, ఓ వీరబాలకులారా, ఈ సభలోని వారందరూ మల్ల యుద్ధం చూడాలని ఉత్సుకతో ఉన్నారు. వారి ముచ్చట నెరవేర్చడం మనకు ధర్మం కదా. రాజుగారు వారి ప్రజలు శభాష్ అని మెచ్చుకునేటట్లు మనం కొంతసేపు మల్ల యుద్ధం చేసి వారికి వినోదం కలిగిద్దాం అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నాడు, చాణూర మల్ల, మేము గ్రామీణులం. మల్ల విద్యను నేర్చుకునే వయసు రాలేదు. మీతో మేము పోటీ చేయగలిగిన వారమా? అయినా మీరేదో వినోదం కలిగిద్దామంటే కాదనడం బాగులేదు. నేను నీతో తలపడతాను. మా అన్న బలరాముడు ముష్టికునితో పోరాడగలడు. మన మల్ల క్రీడ రాజుగారికి సంతోషం కలిగిస్తుంది అన్నాడు. కృష్ణుడు అనగానే పౌరుషం వచ్చిన చాణూరుడు, నీవు గొల్లపిల్లడువు, నాతో పోట్లాడేంతటి వాడవా? చాణూరుడంటే ఎవరనుకుంటున్నావు? నేనెక్కడా నీవు ఎక్కడా అని బీరాలు పలికాడు. అలా అంటూనే కృష్ణుణ్ణి ఆక్షేపిస్తూ భుజంపై మల్ల చరచి భూమి కంపించేటట్లు నడుస్తూ కయ్యానికి సిద్ధమైనాడు. అంతలోనే ముష్టికుడు బలరామునిపైకి నడిచి అతనితో తలబడ్డాడు. అప్పుడు కారేనుబోతుల వంటి ఆ చాణూర ముష్టికలతో మల్ల యుద్ధానికి సిద్ధమైన ఆ పసిబాలురైన బలరామకృష్ణులను చూసేసరికి అచ్చటి పౌరస్త్రీల గుండెలు జాలితో నీరైనాయి. పౌరకాంతల దుఃఖం ఒక్క త్రుటిలోనే మోదంగా మారింది. బలరామకృష్ణులు పట్టుకొని చేస్తున్న ముష్టిఘాతాలకు చాణూర ముష్టికలిద్దరూ నేలక్రూలి ప్రాణాలు వదిలారు. వారి గతి చూసి ఆ బాలవీరుల మీదకు వచ్చిన ఆ మల్లుల మిత్రులైన బలశాలులకు అదే గతి పట్టింది. అది చూచిన కంసుని ఆగ్రహానికి మేరలేకపోయింది. ఆ బాలవీరులను నగరం బయటకు గెంటివేయుడని, వసుదేవ ఉగ్రసేనులను వెంటనే చంపివేయమని అరిచి కేకలు వేశాడు. కానీ శ్రీకృష్ణుడు కొండచర్యపై తిరిగే లేడిని పట్టుకునే కొదమసింగంలా సింహాసనం మీదకి లంఘించి సర్పరాజును పట్టుకునే గరుత్మంతుడిలా కంసుని జుట్టు పట్టుకుని నేల మీదకి ఈడ్చివేశాడు.
భయపీడితుడైన కంసుని ప్రాణాలు అప్పటికే గాలిలో కలిశాయి. అప్పుడు రాజభటులైన నెగ్రోధ గహ్వరాదులు ఆ బాలవీరులపైకి వచ్చి వారిని చుట్టుముట్టారు. కానీ బలరాముడు ఒక ఇనుప గురి చేతబట్టి దాని ప్రహారములతో వారినందరూ అవలీలగా వధించి వేశాడు. ఆ బాలవీరుల విజయానికి, క్రూర రాక్షసుడైన కంసుని మరణానికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిన దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అంతలో దేవర్షి నారదుడు ఆకాశం నుండి దిగివచ్చి వారిని ప్రశంసించాడు. భర్త మరణ వార్తను విని కుమిలి కుమిలి ఏడుస్తూ వచ్చిన కంసుని భార్యలను తగు విధంగా ఓదార్చి కంసాదులకు అందరికీ అంత్యక్రియలు నిర్వర్తింపచేశాడు. బలరామకృష్ణులు వెంటనే చెరసాలకు వెళ్ళి దేవకీ వసుదేవులను ఉగ్రసేనుణ్ణి బంధ విముక్తులను చేశారు. సోదరులిద్దరూ తల్లిదండ్రుల పాదాలు స్పృశించి నమస్కరించారు. దేవకీ వసుదేవులు వారిని పుత్రులుగా భావించక అవతార పురుషులుగా భావించి వారికి నమస్కరించబోయారు. కానీ అంతలోనే కృష్ణమాయ వలన వారు పుత్రభ్రాంతికి లోనయ్యారు. రేపటి కథలో ఉగ్రసేనుని పట్టాభిషిక్తుని చేయడం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.